రెడ్డి అనగానే సరే లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, మీరందరూ బాగా పరిచయం. బట్ వేరే జిల్లాల్లో ఉన్న వాళ్ళకి, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి బాగా నోటెడ్ ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి నేరుగా పోయి ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చున్నారే, అది ఇప్పటికీ పెద్దారెడ్డి అనగానే అదృశ్యమే గుర్తొస్తూ ఉంటుంది ప్రతి అందరికీ. ఎందుకు అంత డెసిషన్ ఆ రోజు? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి పోవలసి వచ్చినప్పుడు పోక తప్పదు. ఆ రోజైతే ప్రభాకర్ రెడ్డి ఉంటే మాట్లాడదాము కొన్ని విషయాలపైన అనేది ఉన్నది ఆలోచనతో. అక్కడ వినాక ఏం జరుగుతుంది ఏమనేది సెకండరీ, కానీ ఆ రోజు ఆయన లేడు. రోజు కూర్చొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మందలించి రావడం జరిగింది తప్ప ఎర్రేది ఎలాంటి ఆడ చేసిండేది కూడా ఏం లేదు. అంటే రేపొద్దున ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, సేమ్ అదే జేసీ ప్రభాకర్ రెడ్డి మీ ఇంటికి వచ్చి మీ కుర్చీలో కూర్చుంటాడేమో. ప్రభుత్వాలకు అధికారానికి ఘర్షణలకు దీనిలకు సంబంధమే లేదు. చాలామంది అనుకుంటారు మా ప్రభుత్వం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా మనలో ధైర్యం ఉండాల దాన్ని ప్రొటెక్ట్ చేసేకి. నాకైతే ఆ ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం అయితే నాకు ఉందని నేను అనుకుంటాను. అంటే గతంలో అన్నయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదే తాడిపత్రి రైల్వే స్టేషన్లో హత్యకు, అప్పుడు ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. అప్పటికి బహుశా మీరు జైల్లో ఉన్నట్టున్నారు, వేరే కేసులో మీరు జైల్లో ఉన్నారు. అన్నయ్య గారు ఇక్కడ వాస్తవం హత్య జరిగింది. సో అలాంటి దారుణమైన పరిస్థితులు మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు కంప్లీట్ దూరంగా ఉన్నట్టేనా? ఉన్నట్లే కదా. మళ్ళీ ఎక్కడ కూడా మేము క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళా జనరేషన్ కూడా దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మా పిల్లలకు కావచ్చు ఎవరికైనా కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఎంతసేపు ఉన్నా ఆ ఫ్యాక్షన్ అనేది నా వరకే నిలబడాలా అనేది నా ఆలోచన. మీతో ముగిసిపోవాలి, మాతో ముగిసిపోవాలనేదే మన ఆలోచన. విధి వక్రీకరించితే ఎవరు తప్పించుకునే పరిస్థితి అయితే ఎవరికే ఉండదు. కానీ రీసెంట్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా పెద్ద సంచలనం అయింది. ఇన్ కేస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా నేను. అంటే మా ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రచారం చేస్తా అని చెప్పిన. ఫ్యాక్షన్ మొదలు పెడతా అని ఎక్కడ చెప్పలేదు. మీరు కావాలంటే చూసుకోండి. ఎస్, ఓకే. రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రచారం అనేది అవసరం కూడా కాదు. ఏమంటే మేము ఓపెన్గా చెప్తున్నాం, కొంతమంది లీడర్లు అది చెప్పలేకపోయి ఉండొచ్చు ఉనికి కోల్పోయినప్పుడు. కానీ రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతే రాజకీయాలు మనం చేసి ఉపయోగం కూడా ఉండదు. ఏంటంటే ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తా, అక్రమ కేసులు పెడతా, అధికారులు బెదిరించుకుంటూ ఉంటే మనం ఇక్కడ నుండి ఏమి చేయలేకపోతే ప్రత్యర్థి బలపడతాడు. ఆ బలపడినప్పుడు లాస్ట్కు మన ఓటు అడిగేదానికి కానీ, మనం కంటెస్ట్ చేసినప్పుడు గెలిచేదానికోసం కానీ, ఇంకోరిని మనం నమ్ముకున్న వాళ్ళ కోసం మనం అడ్డుపడలేకపోవడం కూడా ఒక అసమర్థునిగా చూస్తారు. అందువల్ల అవసరం వచ్చినప్పుడు ఏ నాయకుడు అన్నా కానీ, నేనే కాదు ఏ నాయకుడు అన్నా కానీ దానికి అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వదిలేసే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. ఇప్పుడు బేసిక్గా మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగిలిన ఎమ్మెల్యేలకు మీకు పూర్తి డిఫరెంట్ వాతావరణం ఉంటుంది కదా. అంటే ఇక్కడున్న అపోజిషన్లో ఉన్న, లేకపోతే మీ మీద ఓడిపోయిన జేసీ ఫ్యామిలీ, మీరు ఏ పని చేయాలన్నా అటువైపు నుంచి కొంత అబ్జెక్షను, కొంత వ్యతిరేకత, కొంత తలనొప్పులు రెగ్యులర్గా ఉంటాయి కదా మీకు ఇక్కడ. అంటే ఓ కాన్షియన్స్లో ఒక విధమైనటువంటి అభ్యర్థులు ఉంటారు. అంటే నాకు తెలిసి ఈ కాన్షియన్స్లో రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి ఇక్కడ ఉండే వాతావరణాలు వేరు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఫ్యాక్షన్లకు, షాడో నక్సల్స్కు, ధర్మవరము రాప్తాడైతే షాడో నక్సల్స్కు, ఫ్యాక్షనిస్టులకు, ఇవన్నీ రకరకాల కారణాల వలన ఈ జిల్లాలో బాగా నష్టపోయినారు. బేసిక్గా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి వచ్చిన, ఎప్పుడు కూడా మన రెండు కుటుంబాలకు ఉండేటువంటి వైరం కావచ్చు, రాజకీయ శత్రుత్వం కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానిపైన మనం ఫైట్ చేయాలంటే గ్రామాలలో ఉండేటువంటి ఫ్యాక్షన్ను పైపు మళ్లించుకోకుండా కేవలం జేసీ కుటుంబాన్ని మనం వాళ్ళ అవినీతి కానీ, వాళ్ళ అక్రమ సంపాదన కానీ ఎక్కడి నుండి వస్తుంది దాని మూలాలు తెగొడితే తప్ప మనం ఇక్కడ రాజకీయం చేయలేము అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడే మనం కూడా ఇక్కడ ఏం చేసినామంటే
సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల పైన కానీ Yes, sir. బస్సులు లారీలు కానీ వాళ్ళకు ఉండే మైనింగ్ పైన కానీ ఒక ఆరా తీసినాం, అంటే సమాచారం తీసినాం. ఎస్ సార్. ఆ సమాచారం తీసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి వాహనాలన్నీ BS3 BS4కు సంబంధించినవి. అవును. ఇవన్నీ దగ్గర దగ్గర 150 160 వెహికల్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంతకెందుకు పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా 20-30 మా దగ్గర రికార్డు దొరికినంత వరకు, తెలంగాణలో కొంతవరకు, ఇట్లా రకరకాల రాష్ట్రాలలో ఈ విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను డెవలప్ చేసినారు. ఎవరన్నా కానీ ఇంత వ్యవస్థ నడిపేటప్పుడు ఎవరికి అనుమానం కూడా లేదు, అధికారులకు వాళ్ళకు తప్ప ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అనేది అధికారులు బయట పెట్టాలని ఒక భయం. ఎస్ సార్. అవును. అంటే అప్పుడు ఉండేటువంటి వాతావరణం అలాంటిది. కానీ BS4 వివాదం మీద కేసు వేసింది మీరే కదండి? దీంట్లో ఎలాంటి సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళినట్టుంది కదా. దాంట్లో ఈడీ అటాచ్ అయింది. అది ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ మిగతా డిపార్ట్మెంట్ల మీద అయితే మేము ఆరాధిస్తుంటాం. దాంట్లో ఉండేటువంటి మనకు పరిచయాలు తక్కువ, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినది. ఈ విధంగా రకరకాలుగా వీళ్ళ దగ్గర ఉండేది కాంట్రాక్టర్లు కూడా ఏం చేస్తారంటే నాగాల్యాండ్లోనో ఇంకో స్టేట్లోనో పోయి వర్కులు చేస్తా బ్యాంక్ గ్యారెంటీలు కూడా డూప్లికేట్లు పెట్టారు. బ్యాంక్ గ్యారెంటీలు కూడా డూప్లికేట్లు పెట్టేవాళ్ళు. దానిపైన ఈ మధ్య సిబిఐ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇంతవరకు తాడిపత్రిలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడేదానికి ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. అంటే మనకు కూడా ఆ కుటుంబంతో ఇబ్బంది పడినా, ఆ పార్టీకి సంబంధించిన ఇబ్బంది పడితే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనం వెళ్ళి చెప్పుకోవచ్చు, మనం పోయి చెప్పుకోవచ్చు అనే ఆలోచన కలిగించిన ఆయన జేసీ ఫ్యామిలీ వాళ్ళ హిస్టరీలో గతంలో ఎన్నో ఫ్యాక్షన్ కేసుల్లో వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొని ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ఒక కేసు పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని జైలుకి పంపించింది మాత్రం పెద్దారెడ్డేనా? అదేం కాదు, కానీ చట్టరీత్యా చేయాల్సి వచ్చింది, వాళ్ళు చేసినారు అంతే తప్ప నేనేం అధికారిని ఏమన్నా వాళ్ళ జైలు కంపెనీకి తీసుకున్నాను. అట్లుంటే నాకు అధికారం ఉంటే శాశ్వతంగా ఆ కేసులు తెగేంత వరకు జైల్లోనే ఉందరు. అంటే మరి ఒకసారి జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో సమ్ ర్యాలీ చేసేది అడవాటు చేశారని మళ్ళీ ఇమీడియట్గా జైలుకి పంపించినట్టున్నారు కదా. అంటే పోలీస్ అధికారులు ఇట్లా ర్యాలీ వచ్చి డిస్టర్బెన్స్ చేయకూడదు. అంటే దగ్గర సమీపంలో అంటే యాక్సెప్ట్ చేసింది కానీ కడప జైలు నుండి ఇటుకు రావాలంటే 120-130 కిలోమీటర్లు రావాలి. ప్రతి గ్రామంలో హైవే పైన అల్జడి చేస్తా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు. పోయేటప్పుడు ఓ 10-20 ఎన్నో వెహికల్ వేసుకొని పో, కానీ హంగామా పోయి ప్రజలు డిస్టర్బ్ చేయొద్దని ఇతన్ని ఇన్లే అధికారుల మీద కూడా తిట్టడము ఇవన్నీ జరిగింది. ఒక అతను ఎస్సీ ఇన్స్పెక్టర్ ఉంటే అతన్ని కొట్టనీకి పోయినాడు, కేసు పెట్టినారు, మళ్ళీ తీసుకుపోయినాడు. అదృష్టం ఏమంటే ఆయనకు మళ్ళీ కొద్ది రోజులు జైల్లో ఉండాల్సిండేది, కరోనా అటాక్ అయిందని ఏదో మేనేజ్ చేసుకుని ఏదో బయటపడి వచ్చినాడు. అంటే అందరూ అనుకునేది ఏంటంటే బేసిక్గా జేసీ ఫ్యామిలీని ఎవరైనా టచ్ చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పర్సన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే పోలీసులకు కూడా అప్పట్లో ధైర్యం ఉండేది కాదు. కేవలం పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే అధికారులకు కూడా బలం వచ్చింది, ధైర్యం వచ్చింది అని అంటూ ఉంటారు. అదేం కాదు, కానీ చట్టరీత్యా ఏం చేయాలో అది చేసినారు అంతే. కానీ గతంలో అదే చట్టం ఉంది, కానీ ఎప్పుడు కూడా చట్టం అంటే ప్రభుత్వాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. గతంలో ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దివాకర్ రెడ్డి అంటే ఏదో పెద్ద ఒక శక్తి అనుకోనో లేకపోతే రకరకాలుగా అనుకోనో దివాకర్ రెడ్డి పైన కేసులు పెట్టినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ చూసుచున్నట్లు పోయేవాళ్ళు. కానీ ప్రభుత్వ అధికారులు అందరూ మీ చేతుల్లో ఉన్నారని గతంలో డిఎస్పీ చైతన్యను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి ప్రతిరోజు తిడుతూనే ఉండేవాడు. మీకు సహకరిస్తున్నాడు, మీ చేతుల్లో మనిషిగా ఉన్నారు. రీసెంట్గా ఒక సిఐ ఆనందరావు సంథింగ్ చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటే మీ వల్ల చనిపోయారు అని ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపించారు. నేను ఇటు చెప్తా, ఏ అధికారికైనా రెవెన్యూ వాళ్ళకి కావచ్చు, పోలీసు కావచ్చు, సేల్ ట్యాక్స్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ పోయి మీరు కాల్ లిస్ట్ తీసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలలో నా గుండా ఎన్ని ఫోన్లు అధికారులకు పోయినాయి, వాళ్ళ గుండా నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి అన్ని అధికారులకు. ఆనందరావు అనే సిఐకి వ్యక్తిగతంగా ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. అవును, ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లే, అదే ఆ కుటుంబము వాళ్ళు ఫ్యామిలీ ఎక్కడ పెట్టినారో ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ ఫ్యామిలీ గొడవల్లో అతను సూసైడ్ చేసుకోవడం జరగదు. ఆ రోజు భార్య ఉన్నది, కూతురు కూడా ఉన్నది.
మేము చేసిండేది ఏం లేదు కానీ ప్రతి దానికి ఎవరన్నా కానీ రాజకీయంగా ఉనికి కోల్పోయేటప్పుడు ఎదుటి మనిషి మీద నిందలేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు ఎప్పుడు జరగనటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. అంటే డోనర్లతో కావచ్చు, నాడు నేడు కింద ఇది ఇక్కడే ఇది ఆ కాంపౌండ్ తెల్ల కాంపౌండ్ మా ఇంటి పక్కన కట్టినారు. ఇదే ఇక్కడ ఇది పార్క్ సైట్, ఇదంతా పార్క్ బిగిన్ లో సైట్ అంతా కట్టినారు. అదో అక్కడ కడ్డీలు కూడా కానొస్తున్నాయి. ఇదే కాంపౌండ్ కాలేజీ కడతా అంటే అతను కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినాడు. ఏంటంటే అతనికి సౌకర్యంగా ఉంది గ్రౌండ్, వాళ్ళ అనుచరులు తాగేదానికి, తిరిగేదానికి, రాత్రులు వాళ్ళు ఏదన్నా మాట్లాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ పిల్లలందరూ ఆడుకుంటున్నది ఆ గ్రౌండ్, కాలేజ్ గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్ అదో ఆడ బేస్ మట్టం కూడా ఉంది. అక్కడ బేస్ మట్టం కూడా ఉంది, కడ్డీలు కూడా ఉన్నాయి. దానిపైన స్టే తీసుకొచ్చినాడు. ఏంటంటే ఆడ 70 మీటర్స్ రోడ్డు ఉంది, ఆ రోడ్లోకి వచ్చి కడతారనేది ఒక తీసుకొచ్చినారు. దాంట్లో 6 అడుగులు 7 అడుగులు అతని ఇల్లు కూడా పోయింది, కాంపౌండ్ అంతా. మళ్ళీ ఇంత నీతులు చెప్పే చేసి కుటుంబము వాళ్ళ కాంపౌండ్ కొట్టేసుకోవచ్చు కదా, ఎంత పోయింట్ ఎంత ఎంక్రోచ్మెంట్ లో. ఆ 70 అడుగుల రోడ్డు ఇడిచిపెట్టచ్చు కదా. ప్రతిసారి ప్రభాకర్ రెడ్డి ఒక అలిగేషన్ చేస్తూ ఉంటారు సార్, ఏదో ఇసుక క్వారీల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అదంతా మీ చేతుల్లో నడుస్తున్న ఇసుక అంతా మీరు అమ్ముకుంటున్నారని. ప్రతిసారి అక్కడికి వెళ్ళటం, పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేయటం. ఇసుక పెద్దారెడ్డి కనుసనాల వ్యాపారం జరుగుతుంది పదే ఆరోపిస్తూ ఉంటారు. అంటే ఒక అబద్ధం చెప్పినా 10 సార్లు చెప్తే అది నిజం అనుకుంటారు కదా చూసే జనం. అది ఆ ఇసుక ఏంటి సార్, అది ఇసుక మీకు ఎందుకు లింక్ అవుతుంది? లింక్ ఏం లేదు కానీ ఇసుక అనేది గవర్నమెంట్ పాలసీ, నాకు ఎలాంటి సంబంధించి లేదు. ఒకవేళ అట్లా సంబంధించి గవర్నమెంట్ పాలసీ లేకపోయింటే నేను తోలిందునేమో. నాకు అంత అక్రమంగా వ్యాపారాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకైతే లేదు. నా మనస్తత్వం కూడా అది కాదు. ఇతను పదే పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నాడంటే అతను రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం. అతనికి వయసు లేదు, 73 ఏళ్ళు అతనికి ఉన్నాయి. వాళ్ళ అన్నకి 85, 84 సంథింగ్ ఎంతో ఉంది. వాళ్ళ అన్నకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, ఇతనికి లేదు. కానీ ఇతను ఎంతసేపు ఉన్నా బెదిరించుకోవడమో చేసుకోవడమో, అతని కొడుకు రాజకీయాల కోసం ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తాంటారు. ఇంకోటి ఏమి, ఈ నెపంతోనే పదే ఇసుకని ఏమి ఇసుక తోలితే పోలీస్ అధికారులు ఎంటుకుంటారు, విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తాంటారు, అందరూ ఏంటారు. ఇతనాటికి పోయి లేని గలాటలన్నీ చేస్తాంటారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు అడ్డపడతాంటారు. అంతకుమించి ఇటు చేసిండేదేం లేదు. అంతేందుకు ఎవరో ఒకరు తోలుకుంటుంటారు, ట్రాక్టర్లతో మా కార్యకర్తలు తోలుకుంటారు, వాళ్ళు తోలుకుంటారు, అది ఇల్లీగల్గా తోలుకుంటారు. అంతేందుకు ఇక్కడనే ఉన్నాయి 4 ట్రాక్టర్లు. ఆ ఎండుకు పోయినప్పుడు నేను చూపిస్తా. వాళ్ళందరూ తెలుగుదేశం వల్లే. 5:30కు నువ్వు వస్తే నేను ఫండ్ లేచేటప్పటికే బుడు స్టార్ట్ అయిపోతుంటాయి. మళ్ళీ వాడు తోలుతాడని నేను 10 నిమిషాల్లో పట్టియచ్చు. అది కాదు కదా. కనిపించే ట్రాక్టర్లు జేసీ అనుచరులే, సింపతైజర్లు ఎదురుగా ఉంటాయి. సగం ఇసుక కూడా ఉంది ఆ ట్రాక్టర్లలో. ఒకసారి జూమ్ చేయండి. అదో 4 ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రక్కులు ఇసుక కూడా కనపడుతుంది, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు. 5 గంటలకే ఆ ట్రాక్టర్లు 5:30కే పోతుంటాయి. నేను 5:30 కల్లా లేచి ఏదో ఒకటి న్యూస్ వచ్చిందేమో ఎటువంటి ఉంటే చూసుకుంటూ ఉంటా. అప్పుడే అవి సౌండ్ వస్తుంటాయి. అవి పోయేది కూడా మా ఇంటి బ్యాక్ సైడ్ వద్దు, అక్కడే రోడ్డు ఉంది. ఓకే అదే దూరం కూడా లేదు. ఈ ట్రాక్టర్లో ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అంటే ఏడని చిన్న ఇల్లు కట్టుకుంటా అంటేనే వాళ్ళకి ఇళ్ళకు వాళ్ళే అనేది కాదు, ఇక్కడ అన్ని పార్టీలకు అన్నింటికి సంబంధించిన వాళ్ళంతా